టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి మీ విలువైన కామెంట్ని అయితే తెలియజేయండి. తులసి చంద్ గారు అంటున్నారు, తెలంగాణ ఆంధ్ర ముఖ్యంగా తెలుగు యువకులు తెలుగు విద్యార్థులు ఎవరు కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తలేరు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళైతే అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆమె మాట్లాడుతుంది. అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీకి తెలుగు వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలనే విధంగా తులసి చంద్ గారు మాట్లాడుతున్నారు. మరి తులసి చంద్ గారు చెప్పినట్టుగా ఈ తెలుగు వాళ్ళు ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు యువకులు కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేయాలా వద్దా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే తెలియజేయండి. చలో టాపిక్లోకి వెళ్దాము. తులసి చంద్ గారు అంటే మన అందరూ తెలుసు, ఆమె అతి తెలివితోటి మాట్లాడుతూ ఉంటుంది. చాలా విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిలా కూడా ఆమె మాట్లాడుతూ ఉంటుంది. అదేవిధంగా మరి తెలుగు వాళ్ళు ఎవరు కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తలేరని చెప్పి ఆమె మాట్లాడుతుంది. మన తెలుగు వాళ్ళు అంటేనే చాలా తెలివికల వాళ్ళు. తులసి చంద్ గారు చెప్తే కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి విద్యార్థులు యువకులు తెలుసుకోలేనంత స్టేజ్లో ఉన్నారా? అసలు తులసి చంద్ గారికి మాత్రమే అన్ని తెలుసు. ఈమె చెప్పంగానే తెలుగు విద్యార్థులు అదేవిధంగా తెలంగాణ ఆంధ్రకు చెందినటువంటి యువకులు సపోర్ట్ చేయాలా కాక్రోచ్ జనతా పార్టీకి అనేది ఒకసారి ఆలోచన చేయాలి. తులసి చంద్ గారు ఏం మాట్లాడారనేది కూడా మనం చూద్దాము. అదేవిధంగా ఈ తులసి చంద్ గారు కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు నిరసన చేస్తే వీళ్ళకి సపోర్ట్ ఇస్తుంది ఫుల్గా. అదేవిధంగా పేపర్ లీక్ అయ్యి అదేవిధంగా అనేక సమస్యలతోటి జార్ఖండ్లో పంజాబ్లో అదేవిధంగా కర్ణాటకలో విద్యార్థులు రోడ్ ఎక్కి కొట్లాడతారు. ఏకంగా జార్ఖండ్లో అయితే దేవేంద్రనాథ్ అనే ఒక విద్యార్థి నాయకుడు అయితే ఆమరణ నిరాహార దీక్ష ఎత్తాడు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర సోనం వాంగ్చుక్ దీక్ష ఎత్తి వీళ్ళందరూ ఆగమాగం చేశారు కదా. మరి అక్కడ సామాన్య విద్యార్థి దేవేంద్రనాథ్ చావు బతుకుల మధ్య కూడా ఆమరణ నిరాహార దీక్ష ఎత్తాడు. అలాంటి వ్యక్తిని సోనం వాంగ్చుక్ కూడా అభినందించాడు. కానీ ఈ తులసి చంద్కు కానీ అదేవిధంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు కానీ ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? అసలు జార్ఖండ్లో విద్యార్థులు ఏ విధంగా మాట్లాడతారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ గురించి, అదేవిధంగా తులసి చంద్ గారు ఏం మాట్లాడారు అనేది కూడా మనం ఒకసారి విందాము. విన్న తర్వాత మనదైన శైలిని అయితే వాళ్ళ మాటల్ని ఈమె మాటల్ని బట్టి సమాధానం చెప్దాం. చలో. ఉద్యమంలో తెలుగు వాళ్లకు చాలా పెద్ద లోటు ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ కానీ రాష్ట్రంలో అధికారంలో ఉండే జనసేన అండ్ టీడీపీ ఈ మూమెంట్లో ఎక్కడా కూడా కనిపించలేదు. విద్యార్థులతో వాళ్ళు లేరు. ఏపీలో అన్ని పార్టీలు బీజేపీలో భాగమే అనేది ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. ఈ మూమెంట్లో ఎందుకు భాగస్థులు కాలేకపోయారు? ఎందుకు విద్యార్థులకు మద్దతు ప్రకటించలేకపోయారు? ఇప్పటికైనా ఏపీలో ఉండే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు కళ్ళు తెరవాలి. మత రాజకీయాలను ఈ జనరేషన్ తిరస్కరిస్తుంది. వాళ్లకు మత రాజకీయాలు కాదు కావాల్సింది, వాళ్లకు భవిష్యత్తు కావాలి, వాళ్లకు దేశం డెవలప్ అవడం కావాలి. एंटी नेशन चाहिए नहीं हमको भारत का जो बात करेगा जेन्युइन रहेगा। एंटी नेशन जो आपका दीप के बोल रहे हैं, जो कॉकरोच बोलता है अपने आप को, हम लोग कॉकरोच है क्या? कीड़ा मकोड़ा हम लोग हैं? नहीं है। हम लोग जो है ना एक जेंजी है, और जेंजी एक मतलब जीता जाता, हम लोग एक ही है। जानवर में सोचा हम लोग जानवर नहीं है। दीपके का इन्होंने बोला, अभिजीत दीपके ने अनाउंस किया कि उन्हें टाइफाइड हो गया, इसी कारण नहीं आ रहे। आप सब लोग इंस्टाग्राम का पेज खोलिए कॉकरोच जनता पार्टी का, झारखंड के लिए एक फोटो या वीडियो नहीं है। सिर्फ वो वीडियो कॉल डाला है, वो भी पब्लिक प्रेशर पे, एक फोटो या वीडियो नहीं है। तो हम हाथ जोड़ के विनती करते हैं सोनम वांगचुक सर से, ये वीडियो अगर पहुंच रहा है तो हम लोग से कृपया करके बात करिए. విన్నారు కదా తులసి చంద్ గారు. అదే విధంగా జార్ఖండ్ కు సంబంధించినటువంటి విద్యార్థులు మాట్లాడుతున్న మాటలు, ఆమరణ దీక్ష చేస్తున్నటువంటి దేవేంద్రనాథ్ మాటలు విన్నారు కదా. నిజంగా తులసి చంద్ గారు చెప్తే గానీ తెలుసుకోలేనంత స్టేజ్లో తెలుగు విద్యార్థులు తెలుగు యువకులు ఉన్నారా అని ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే తులసి చంద్ గారు ఎవరికి సపోర్ట్ చేస్తే మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలా, తులసి చంద్ గారు ఏది చెప్తే దానికి మనం జై కొట్టాలా అనేది ఒకసారి మన తెలుగు వాళ్ళందరూ ఆలోచన చేయండి. తెలంగాణలో అక్కడక్కడ కొంతమంది ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేసిర్రు, అదేవిధంగా హడావిడి కూడా చేసిర్రు. కానీ మెజారిటీగా తెలంగాణలో ఉన్నటువంటి ఏ విద్యార్థి ఏ యువకుడు కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తాడు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా కొంతమంది కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తాడు. అది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘమైనా, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళైనా, టీడీపీకి సంబంధించిన వాళ్ళైనా, ఎవరైనా సరే ఎందుకు వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. తులసి చంద్ గారు చెప్పగానే మనం జై కొడతామా, తులసి చంద్ గారు రెచ్చగొట్టగానే మనం రెచ్చిపోతాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. వీళ్ళు ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ నీట్ విద్యార్థులకు సపోర్ట్ చేస్తే వీళ్ళు ఘోరంగా సపోర్ట్ చేశారు. అలా రాళ్ళు రువిన వాళ్ళ మీద సపోర్ట్ చేశారు, జర్నలిస్టుల మీద దాడి చేసిన వాళ్ళ మీద సపోర్ట్ చేశారు, అదేవిధంగా పోలీసుల వాహనాన్ని దగ్ధం చేసిన వాళ్ళకు కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు, మహిళా జర్నలిస్టుల మీద దాడి చేసిన వాళ్ళ మీద కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు. కానీ జార్ఖండ్లో ఆమరణ నిరాదీక్ష ఎత్తాడు దేవేంద్రనాథ్ అనే యువకుడు చావు బతుకుల మధ్య రోడ్ ఎక్కి వాళ్ళు నిరసన ఎత్తారు. ఎవరి మీద పోలీసుల మీద రాళ్ళు రువ్వట్లేదు, అదేవిధంగా ఏ మహిళా జర్నలిస్టు మీద దాడి చేయట్లేదు, శాంతియుతంగా
ప్రొటెస్ట్ చేస్తారు, పేపర్ లీక్ అయింది, అదే విధంగా అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి జార్ఖండ్ లో ఉన్న ప్రభుత్వం ఎవరు? అయితే కాంగ్రెస్, అదే విధంగా జేఎంఎం. కాంగ్రెస్ తన అనుబంధ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి జార్ఖండ్ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ ఉందని చెప్పేసి వీళ్ళు సపోర్ట్ చేస్తలేరా? ఎందుకంటే ఆ కాంగ్రెస్ జనతా పార్టీ కూడా ఒక్కడు మాట్లాడతలేడు. అదే ఆ ప్లేస్ లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే వద్దన్న పరిగెత్తుకుంటా పోయి మరి అలా ఊసుంటోళ్ళు, దీక్షలు చేసేటోళ్ళు, రచ్చరచ్చ చేసేటోళ్ళు, దేశంలో ఉన్న యువత అంతా రెచ్చగొట్టోళ్ళు. నిజంగా వీళ్ళకి విద్యార్థుల పట్ల ప్రేమ ఉంటే, నిజంగా విద్యార్థులకు మంచి చేయాలని ఉంటే, ఆడ ప్రొటెస్ట్ చేస్తుంది కూడా విద్యార్థి నాయకుడే కదా, ఆడ ప్రొటెస్ట్ చేస్తుంది సామాన్యుడే కదా. అక్కడ ఎక్కడ యాంటీ నేషనల్ గా వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళే చెప్తారు యాంటీ నేషనల్ స్లోగాన్ ఇచ్చే వాడిని ఎవరిని రానియం, సీజేపీని అసలే రానియం అని చెప్పి వాళ్ళు చెప్తారు. అదేవిధంగా సీజేపీ ప్రొటెస్ట్ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో ఒక్క పోస్ట్ అంటే ఒక్క పోస్ట్ కూడా సోషల్ మీడియాలో జార్ఖండ్ విద్యార్థుల కోసం పెట్టలేదు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా దాని అనుబంధ పార్టీలు అధికారంలో ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎలాంటి సపోర్ట్ చేయట్లేదు. అదే బీజేపీ ఉంటే ఫుల్గా సపోర్ట్ చేసేవాళ్ళు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడతారు. నిజమే కదా మరి. నిజంగా అక్కడ ఢిల్లీ వేదిక, ఢిల్లీలో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ, అదే విధంగా సెంట్రల్లో ఉన్నది బీజేపీ. వీళ్ళ పోరాటం కేవలం బీజేపీ మీద. అంటే వీళ్ళని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? అదే విధంగా దేశానికి వ్యతిరేకంగా అక్కడ స్లోగాన్స్ ఇచ్చిన వాళ్ళని వీళ్ళు సపోర్ట్ చేస్తారు. దేశానికి వ్యతిరేకంగా స్లోగాన్స్ కానీ దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేయమని చెప్పి ఆ జార్ఖండ్కి సంబంధించినటువంటి విద్యార్థులు రోడ్డెక్కి మరి వర్షంలో తడుచుకుంటా, ఎండకు ఎండుకుంటా, వాళ్ళు ఆకలికి అన్నం తినకుండా నిరసన చేస్తారు. అదేవిధంగా ఏకంగా విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ అయితే ఆహ్వాన దీక్ష చేస్తాడు, చావు బతుకుల మధ్య పోరాటం చేస్తాడు. అట్లాంటి నిజమైన పోరాటం వీళ్ళకి కనబడదు. కానీ తెలుగు ప్రజలకి, తెలుగు యువతకి ఇవన్నీ కనబడతాయి కాబట్టి, తెలుగు యువత ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు కాబట్టి, అదే విధంగా ఢిల్లీలో సీతామాత గురించి ఏ విధంగా మాట్లాడారు, రాముని గురించి ఏ విధంగా మాట్లాడు, ఇలా జర్నలిస్ట్ మీద ఏ విధమైన దాడి చేశారు, ఇవన్నీ తెలుగు ప్రజలు పర్ఫెక్ట్ గా గమనించరు. అందుకే తెలుగు ప్రజలు ఇట్లాంటి యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ తోటి ఉద్యమం చేస్తాం, పోరాటం చేస్తాం, విద్యార్థుల పేరు చెప్తా అంటే ఇవన్నీ తెలుగు ప్రజలు, తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర యువకులు చాలా తెలివికల్ల వాళ్ళు కాబట్టే దేశంలో, ప్రపంచంలో ఎక్కడ మన తెలుగుల సత్తాని అన్ని రంగాలలో చాటి చెప్తారు. కాబట్టి ఈ రాజకీయాల్లో కూడా ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాళ్ళే మన తెలుగు విద్యార్థులు, తెలుగు యువకులు, మన తెలుగు వాళ్ళు. ఇది తులసి చంద్ గారు కూడా తెలుసుకోవాలి. మన వాళ్ళకి ఎక్కడ తగ్గాలో తెలుసు కాబట్టి ఈ రోజున కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే నిరసన తెలియజేసిందో, ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారో, బీజేపీ మీద, మోడీ మీద ఎంత వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడతారు అనేది కూడా అన్నీ గమనించి ఈ తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించినటువంటి మెజారిటీ విద్యార్థులు, యువకులు మౌనంగా ఉన్నారు. ఇది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు రెచ్చగొడితే రెచ్చిపోవడానికి మేమేం మీలాగా మోడీకి వ్యతిరేక శక్తులతోటి చేతులు కలపట్లేదు. మేమైతే నువ్వు చెప్పిన మాటలకు తలూపలేము. మేమేం గంగిరెద్దులం కాదు, మాకు అన్నీ తెలుసు, మేము అన్నీ గమనిస్తున్నాం. ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కటి మేము గమనిస్తున్నామని మన తెలుగు విద్యలు, మన తెలుగు వాళ్ళందరూ చెప్తున్నారు ముక్త కంఠంతో. ఈమెదో తులసి చందో, ఇంకో ప్రకాష్ రాజ్ లాంటి సపోర్ట్ చేసిన వాళ్ళకు మనోళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారు? రాముడిని తిట్టిన రావణ్ గానికి సపోర్ట్ చేసింది తులసి చంద్. రాముణ్ణి అవమానించినటువంటి సీతామాతని అవమానించినటువంటి ద్రౌపది మాతని అవమానించినటువంటి రావణ్ గారికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఈ తులసి చంద్, ప్రకాష్ రాజ్ అంటాడు. ఈ తులసి చంద్ గారు చెప్తే మన తెలుగు ప్రజలకు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మనం ఇక తులసి చంద్ గారు మాటలను పట్టుకొని రోడ్డెక్కి కొట్లాడతామా అని చెప్పేసి తెలుగు ప్రజలు, ముఖ్యంగా యువకులు అయితే ముక్త కంఠంతో తులసి చంద్ గారు ఏవైతే మాట్లాడారో ఆ మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. అదేవిధంగా తులసి చంద్ గారు ఎంత రెచ్చగొట్టినా, ఎన్ని మాటలు చెప్పినా వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. తెలుగు వాళ్ళకి అన్నీ తెలుసు. ముఖ్యంగా ధర్మం జోలికి వస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టరు. ఎందుకంటే మా ధర్మాన్ని ప్రేమిస్తాం, పరధర్మాన్ని గౌరవిస్తామని చెప్పారు. అదేవిధంగా నీట్ విద్యార్థుల కోసం ప్రొటెస్ట్ చేస్తే నీట్ విద్యార్థుల గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి, విద్యా విధానం గురించి మాట్లాడాలి. కానీ జార్ఖండ్ల విద్యార్థులు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తుంటే ఎందుకు వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు అనేది సూటి ప్రశ్న. దీని మీద ఫస్ట్ సమాధానం చెప్పాలి. చెప్పిన తర్వాత మన తెలుగు వాళ్ళ గురించి మాట్లాడాలి. మన తెలుగు వాళ్ళు ఒక్కరే కాదు, అలా జార్ఖండ్ల విద్యార్థులు కూడా కాక్రోచ్ జనతా పార్టీకి నైస్ సపోర్ట్ అని చెప్పి అంటారు. ఆ విషయాన్ని కూడా తులసి చంద్ గారు తెలుసుకోవాలి. అదేవిధంగా నువ్వు కాదు, నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చి చెప్పిన తెలుగు విద్యార్థులు వాళ్ళు అన్ని ఆలోచించి అడిగేస్తారు. నువ్వు చెప్పినవనో నేను చెప్పినవనో అడిగేరు. ఈ విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. మీకు నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే, నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే, మంచి చేయాలనే ఆలోచన ఉంటే, దుర్బుద్ధి లేకపోతే
ఖచ్చితంగా మీరు జార్ఖండ్ విద్యార్థుల కోసం మాట్లాడాలి, ఆ జార్ఖండ్ విద్యార్థుల కోసం గలం విప్పాలి. ఎందుకు కాంగ్రెస్ ఉంటే మాత్రం మీరు సపోర్ట్ చేయరు, అదే బీజేపీ ఎక్కడ ఉంటే అధికారంలో అక్కడ మనం వ్యతిరేకత తెప్పించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ వల్ల అవుతలేదు, మిగతా అన్ని పార్టీలు కలిసిన బీజేపీని మోడీని ఓడించలేకపోతారు. మోడీని ఓడించాలంటే ఈ విద్యార్థులను యువకులను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తారు. మీ ప్రయత్నాలన్నీ ప్రయత్నాలుగా మిగిలిపోతే తప్ప దాని సఫలమనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా తెలుగు ప్రజలు కూడా ఈ విషయం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై భారత్.